కొబ్బరి ఏపుడు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, పసుపు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, సాల్ట్, ఉల్లిపాయ, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, శనగలు, జీలకర్ర, ఇంగు. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టండి. వేటెక్కింది. ఆయిల్ పోసి ఆయిల్లో జీడిపప్పు, శనగలు వేపుకోండి. తీసేస్తున్నాను. ఏడ్చలుగులు ఏపుని పప్పు తీసుకోండి. పప్పు తీసుకుని అప్పుడు పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కదా ఇలా సన్నగా కలుపుకోవాలి. పొడిగా పొడిగా తీసుకుని ఒక రవ్వ దొండకాయ ముక్కల్లో ఇలా కాల్చి సాల్ట్ చేసుకుని ఇలా పిండి వేసేసుకుంటే వేగ మగ్గుతాయి మాట. దొండకాయ ముక్కల్లో ఇలా సాల్ట్ చేసుకుని వేయదు ముక్కలు ఎలా సిమ్లో పెట్టుకొని మెల్లిగా మగ్గినాను. దొండకాయ ఏగింది చూద్దాం. ఏగిపోయినాయి. ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకోండి. ఇవి సిమ్లో పెట్టుకుని వేపుకోండి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఒక 5 నిమిషాలు ఒకసారి మీరు కలుపుకుంటుంటారు. మాడకుండా ఇలా చక్కగా తయారవుతుంది. ఇంకా కొబ్బరి, కొత్తిమీర. ఫస్ట్ వేపుకున్నాం కదా జీడిపప్పుని, శనగలు పప్పుని. ఇప్పుడు ఇలా కలుపుతాం. రెడీ అయిపోయింది. కొబ్బరి కూర వేసి 5 నిమిషాలు అయింది. 5 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసి ప్లేట్లో తీసుకున్నాం. దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. డెకరేషన్ కోసం లైట్గా కొత్తిమీర. ఇవి ఎండుమిరకాయలు, పచ్చిమిరకాయలు వేస్తాం కదా, చాలు కారం. ఇందులో కారం వేయం, పసుపు వేస్తాం. కానీ ఇది తిని చూడండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తిని రైస్ కూడా చాలా బాగుంటుంది. మీరు తిని వండుకొని తిని ఎలా ఉందో నాకు మీరు చెప్పాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.